హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఏదైతే ఫార్మసీకి ఫార్మాటిక్స్ సంబంధించి రిలీజ్ అయితే చేశారు కదా! అయితే కౌన్సెలింగ్ అయితే మనకి తొందరగా స్టార్ట్ అయితే అయిపోబోతుంది. దానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏం జరుగుతది? సెకండ్ ఏం జరుగుతది? నెక్స్ట్ ఏం జరుగుతది? అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు సింపుల్‌గా వెరీ షార్ట్‌గా చిన్న వీడియో అయితే ఉంటుంది. అది సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఏంటి ఫస్ట్, ఏంటి సెకండ్, ఏంటి లాస్ట్ అని జెప్పేసి. అది గాని మీరు చూసారంటే మాత్రం మీరు క్లియర్‌గా అయితే కౌన్సెలింగ్ ఎలా అవ్వబోతుంది. ఎందుకంటే చాలా మందికేంటంటే ఇంటర్వ్యూస్ ఇప్పుడే వస్తారు గదా! వాళ్ళందరికీ ఐడియా అయితే ఉంటుంది. కౌన్సెలింగ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఏంటి అని జెప్పేసి. అందుకే మీకు చిన్న ఐడియా రావడం కోసం మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమైతే అవుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది, సెకండ్ ఏం జరుగుతదని జెప్పేసి. అందరూ కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు లేట్ చేయకుండా చిన్న యాడ్ కూడా ఉంది. అడ్వర్టైజ్‌మెంట్ అలాంటిది. స్పాన్సర్‌షిప్. అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. చిన్న అనౌన్స్‌మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి ముందుగా ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వస్తారు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఏం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఏంటంటే నేను మీకు 2023 ఇయర్‌ని బేస్ చేసుకొని ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. డేట్స్ అని మీకు ఎన్ని డేట్స్ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌కి ఎన్ని డేట్స్ ఇస్తారు. దాంతో పాటు కౌన్సెలింగ్‌కి ఎన్ని డేట్స్ ఇస్తారు. ఎన్ని డేస్‌లో మనకి కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దాంతో పాటే మనం ప్రీవియస్‌గా ఏంటంటే ఈ వీడియో కన్నా ముందు రిజిస్ట్రేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను. అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. ఇది 2023కి సంబంధించి ఇదైతే ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి 2023 కదా మనకెందుకు అనుకోకండి. మీకు కౌన్సెలింగ్ అర్థం కావడం కోసం చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ₹600 పే చేస్తారు. మాక్సిమం అదొక ఐడియల్ అదనమాట. ఇయర్ ఎంత ఉంటుందంటే చెప్పలేం. బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే ₹600 మాత్రమే వాళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది. బీసీ అదే విధంగా ఓసీ వాళ్ళకైతే ఒక ₹1200 అయితే చార్జ్ చేస్తారు. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా సరే సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారు. మీ డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసుకొని మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అన్నీ ఏదైతే ఉంటాయో అవి మీరేంటంటే పట్టుకొని అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత అంటే రిజిస్ట్రేషన్ నంబర్ కొట్టినట్టు మీ డీటెయిల్స్ మొత్తం వస్తే అవి చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని మీరు సింపుల్‌గా అప్లై చేసుకుంటారు. పేమెంట్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై అయితే అవుతాయి. ఇక్కడ మీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి ఒక 7 డేస్ అయితే ఇస్తారు. దాంతో పాటే ఏవైతే ఈ ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కి అయితే మీకు ఒక 2, 3 డేస్ ఇస్తారు. ఆ డేస్ లోపైతే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయితే అయిపోతాయి. కొన్నిసార్లు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతాయి. ఒకవేళ వెరిఫై అవ్వకపోతే మీరు ఆఫ్‌లైన్ పర్టిక్యులర్‌గా వెరిఫై చేయించుకోవచ్చు. ఇలా డేట్స్ ఇస్తారు గానీ మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడే ఆటోమేటిక్‌గా డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాయి అని చెప్పేసి మెసేజ్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. ఓకే. దీంతో పాటే మీకు అదయిపోయిన వెంటనే మీకు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కి ఒక 3 డేస్ అయితే ఇస్తారు. దీంతో పాటే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ క్లారిటీ లేకపోయినా సరే మీకు చెప్తున్నాను. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఒక 3-4 డేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డేస్‌లో మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీరు లాగిన్ అయితే అయ్యి, మీరు సింపుల్‌గా ఏదైతే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వెబ్ ఆప్షన్స్ కూడా మీకు కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. ఇది ఏంటంటే వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు ఫెయిల్ అయితే పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటే ఎక్సెసివ్‌గా వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక దీంతో పాటు ఒక రోజైతే ఇస్తారు. మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా! పొరపాటున అది మీరు ఫ్రీజ్ చేశారనుకోండి, మీకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఐడియా గాని వచ్చినట్లయితే మీరు ఆ ఒక్క రోజులో మీ వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫీస్ కూడా వాళ్ళు చార్జ్ చేయరు.
మీ ఇష్టం ఉంటే ఏదైతే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారో లేకపోతే లేదు. అదేవిధంగా మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఒక 5 డేస్‌లో అయితే రిలీజ్ చేస్తారు. ఆ 5 డేస్‌లో మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి బీ ఫార్మసీకి సంబంధించి, ఫార్మాటికి సంబంధించి ఆ కాలేజ్ వస్తే మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తుంది. అలాట్‌మెంట్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి దాని తర్వాత కూడా మీకు ఒక 3-4 డేస్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే అలాట్ చేస్తారు. ఆ డేస్‌లోని మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫార్ము, ఎంసెట్ హాల్ టికెట్స్ అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు మీకు ఒక క్లియర్‌గా ఐడియా అయితే వస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఏదైతే బీ ఫార్మసీకి సంబంధించి అఫీషియల్‌గా మనకి వచ్చిన అప్డేట్ అనమాట. అంటే అఫీషియల్ ప్రాసెస్ ఇది. సో, ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా ప్రాసెస్ జరుగుతుంది. సింపుల్‌గా మళ్ళీ ఒక ప్రివ్యూ చెప్తాను. ఫస్ట్ ఒక ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారు రిజిస్ట్రేషన్‌కి. ఈ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు అంటే కౌన్సెలింగ్ ఫీజ్ అనమాట. కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాలి. ఇది కాలేజ్ ఫీజ్ కాదు. దీనికి ఎటువంటి కాలేజీకి సంబంధించి ఫీజుతో లింక్ అయితే ఉండదు. కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తున్న బోర్డ్ వాళ్ళు మీ దగ్గర చార్జ్ చేస్తారు ఈ అమౌంట్ అనేది. ఓకేనా? దీంతో పాటు ఏంటంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ క్యాస్ట్, మీ ఇన్‌కమ్, మీ ఇంటర్ మార్క్స్ ఏమో, మీ 10థ్ క్లాస్ అన్నీ వెరిఫై చేస్తారు. పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలో మీకు నేను నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను మీకు గైడెన్స్ ఇస్తాను. పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలని చెప్పేసి. కామెంట్ చేసినా సరే వీలైతే రిప్లై అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో చేసి పెడతాను. టాప్ 20 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ గైడెన్స్ అని చెప్పేసి. ఆ వీడియోస్ చూసి మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఉన్న ర్యాంక్‌కి ది బెస్ట్ కాలేజ్ అయితే మీకు ప్రొవైడ్ అయితే అవుతుంది. ఇంకా క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి. సో, అది కూడా మీకు వీలైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదంత అవసరం అయితే లేదు. మీరు సింపుల్‌గా మళ్ళీ లాగిన్ అవుతారు. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పైకి, కిందకి ప్రెస్ చేసి సేవ్ కొడతారు. అది ఫ్రీజ్ అయితే అయిపోతుంది. సో, చేంజింగ్ అంటే ఏముండదు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మీకు అదే వెబ్‌సైట్‌లో మీకు రిలీజ్ చేస్తారు. మీకు ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కొట్టినట్లే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి డీటెయిల్స్, మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఏ కేటగిరీలో వచ్చిందని చెప్పేసి ఫుల్‌గా అయితే వాళ్ళు అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్‌కి మీరు ఏవైతే డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక డాక్యుమెంట్ ఇచ్చి, కౌన్సెలింగ్ అప్పుడు ఒక డాక్యుమెంట్‌తో మీరు వెళ్దామంటే వీళ్ళకి కుదరదండి. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇస్తారో, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అవే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు వాలిడ్ అయితే అవుతుంది. సో, ఆ డాక్యుమెంట్స్‌ని మీరు కాలేజ్‌లోకెళ్ళి చూపిస్తేనే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్‌ని ఓకే చేస్తారు. సో, ఈ విధంగా అయితే కౌన్సెలింగ్ మొత్తం కండక్ట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అలాంటి డేట్స్ అయితే లేవు. నేను మీ కళ్ళ ముందు రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. సో, ఇక్కడ మీకు డేట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. ఈ డేట్స్ అనేవి వచ్చినా సరే మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, ఈ డేట్స్ అనేవి మీకు ఈ రోజు నుంచి ఒక 2-3 డేస్‌లో అయితే పక్కా డేట్స్ అనేవి అప్డేట్ చేస్తారు. డేట్స్‌తో పాటు నోటిఫికేషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదే విధంగా మనకేంటంటే ఈ బీ ఫార్మసీ, ఫార్మాటీ కోర్స్‌కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కోసం సో, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెరీ సింపుల్ మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫార్మసీకి సంబంధించి అన్ని కౌన్సెలింగ్‌కి కంప్లీట్ ప్రాసెస్, కంప్లీట్ గైడెన్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సెలింగ్ మొత్తం మీకు 20 డేస్‌లో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, మీకు తొందరగా అయితే ఒక 2-3 డేస్ అనుకున్నా మీరు రిజిస్ట్రేషన్ అనేది తొందరగా చేసుకోవాలి. లాస్ట్ డేట్ చేసుకుంటే అవ్వదు. సో, ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకొని డాక్యుమెంట్స్ సంబంధించి కూడా వీడియో చేశాను. సో, అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాసేపట్లో ఎండ్ స్క్రీన్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.